ఆయుధాలు వదిలేస్తాం. మావోయిస్టులు ఒక సంచలన ప్రకటన చేశారు. ఒక సంచలన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు, మేము ఆయుధాలు వదిలేస్తాం, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. మొన్నటి వరకు ఆయుధాలు కలిగి ఉంటాం, శాంతి చర్చలు అన్న ఒక ప్రకటన వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ళు అంటున్నారు, మేము ఆయుధాలు వదిలేస్తాం, ఒక నెల రోజుల సమయం ఇవ్వండి మాకు అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, హోంశాఖ మంత్రి ఏమంటున్నాడు, లేదు మిమ్మల్ని సంపేది అంటున్నాడు. మొన్న హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం, ఖతం చేసి పడేస్తాం అనే రేంజ్లో ఆయన విరుచుకుపడుతున్నారు. అవతల ఉన్న వర్గము, అవతల ఉన్న వాళ్ళు మేము కాల్పుల విరమణ పాటిస్తున్నాం, సీజ్ ఫైర్ పాటిస్తాం, మా గన్నులు మేము వదిలేస్తాం, శాంతి చర్చలకు మేము రెడీ అని అన్నప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి కదా. సో మొన్న జరిగిన ఎన్కౌంటర్లో 3 కీలకమైన అగ్రనేతలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపుగా 1,30,00,000 ముగ్గురు మీద కలిపి రివార్డు ఉన్న కీలక అగ్రనేతలు మావోయిస్టులు కోల్పోవడం జరిగింది. అందులో ప్రధానంగా హిడ్మా ప్రధాన అనుచరుడు సోరెన్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దీంతో మావోయిస్టులు ఒక కీలక ప్రకటన నిన్న విడుదల చేశారు. ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం, అభయ్ పేరిట ప్రకటన, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టుగా వెల్లడి, బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత, సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వండి అని విజ్ఞప్తి. సో ఈ ప్రకటన పైన అభయ్ తాజా చిత్రమట. సో ఈయన పేరుతో వచ్చిన ప్రకటన ఇది. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది, ఆయుధాలు వదిలేసి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్టుగా ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొన్నది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చెలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఒక మెయిల్ ఐడి ఇచ్చారు మావోయిస్టులు. ఏందది? NAM-PET బ్రాకెట్లో 2025@gmail.com. సో ఈ మెయిల్ ఐడి ఒకటి, ఫేస్బుక్ ఐడి ఉన్నది NAM-PSTALK అనుకుంటా, PETALK బ్రాకెట్లో ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. సో ఈ ఐడీల ద్వారా ప్రజలు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళతో పంచుకోవచ్చు అని చెప్తున్నది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలా లేకపోవడంతో ప్రకటన పైన అనుమానాలు వ్యక్తమవుతున్నా నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నాయి. ఆ ప్రకటనలో ఏమున్నది? ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నెల రోజుల తర్వాత మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో పాటుగా శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీలు, శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరి స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి మా పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నది. మే 10వ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఈ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలు వదులుకుంటున్నట్లుగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కావాలని కోరారు. కానీ కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలే. బదులుగా 2024 జనవరి నుంచి జరుగుతున్న సైనిక దాడుల్ని తీవ్రతరం చేసింది. పర్యవసానంగా మే 21వ తేదీన మాడ్లోని గుండేకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్తో పాటు 28 మంది మరణించారు. బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలు ముందుకు తీసుకెళ్లాలని మేము ఈ నిర్ణయం తీసుకొని పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నాం. దేశ ప్రధాని ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా మేము ఆయుధాలు వదలాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు. దేశ ప్రధాని ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలి అని నిరంతరం చేసిన అభ్యర్థన దృష్ట్యా మేము మా ఆయుధాలు వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా మారిన అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయాలి. ఇది మా బాధ్యత. పార్టీకి అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తాం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో
జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు మాకు నెల సమయం ఇవ్వండి. ఈ విషయమై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా మా అభిప్రాయాలు పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందువల్ల నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి గాలింపు చర్యలు నిలిపేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది మా అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని అభయ్ వివరించారు. ఇప్పుడు ప్రభుత్వము ఆలోచించవచ్చు కదా, ఎందుకు ఆలోచన చేయట్లే? రాజ్యం మీ చేతిలోనే ఉంది, పోలీసులంతా మీ చేతిలోనే ఉన్నారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టులు బలహీనపడినటువంటి పరిస్థితిలో ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ పార్టీ చీఫ్ని మట్టుబెట్టినారు, కీలకమైన అగ్రనాయకుల్ని చాలామందిని చంపేసినారు. సరే, అది ఎన్కౌంటరా, పట్టుకొని గాల్ చేశారా పక్కన పెడదాం. విజయం అయితే మీరే పొందుతున్నారు కదా, రాజ్యమే విజయం సాధిస్తున్నది కదా. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళకు నెల సమయం ఇచ్చి శాంతి చర్చలకు ఆహ్వానిస్తే ఈ నుంచి మొత్తం ఇంకా 100 మంది కాస్త 1000 మంది, 2000 మంది, 5000 మంది అవుతారా? లేకపోతే ఇక్కడి నుంచి ఏమైనా పారిపోతారా వాళ్ళు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, నిఘా వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. మరి ఆ నెల సమయం ఇచ్చి వాళ్ళతో శాంతి చర్చలు జరపడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అడుగుతున్నారు దేశ ప్రజలు. పాకిస్తాన్తో కూడా శాంతి చర్చలకు రెడీ అయినారు కదా, పాకిస్తాన్తో కూడా ఎవడడక్క ముందే యుద్ధాన్ని విరమించారు కదా. మరి మావోయిస్టులు ఏం పాపం చేశారు? వాళ్ళంతా కూడా తెలంగాణ దేశానికి సంబంధించిన బిడ్డలే కదా. రాజకీయ నాయకుల కంటే, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది లీడర్ల కంటే దొంగలైతే వాళ్ళతో కూడా కంపేర్ చేయలేం కదా వాళ్ళని. వాళ్ళు ఏం సంపాదించుకోవడానికి అడవుల్లోకి వెళ్ళారు చెప్పండి. సో ఇది నిన్న మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి లెటర్ ఇది. కానీ ఇది మరి వాళ్ళదేనా కాదా అన్న ఒక చర్చ స్టార్ట్ అయినప్పటికీ ప్రభుత్వ వర్గాలు మాత్రం వాళ్ళదే అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి మరి ఇది ఏ దిశగా ముందుకెళ్తుంది అనేది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి, వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి.